హాయ్ అండి. వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో సండే మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తానండి. ఫుల్ వీడియో చూడండి. అలానే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడైతే వడలైతే చేస్తున్నాను చూసేయండి. చాలా సింపుల్ అండి. మనం రెగ్యులర్‌గా ఇడ్లీకి రుబ్బుకుంటూ ఉంటాం గదా! అలాంటప్పుడు కొద్దిగా పప్పు ఎక్కువ వేసుకొని, ఈ విధంగా కొద్దిగా తీసి పెట్టుకున్నామనుకోండి, పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ అయినా చేసి పెట్టొచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఆ పిండైతే ఒక బౌల్‌లో వేసుకొని అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, సాల్టు, జీలకర్ర, ఇంగువ వేశానండి. ఇవన్నీ కూడా వేసుకొని కలిపేసి పెట్టుకోవాలి. మనం సాల్ట్ కలుపుకునేదేంటంటే ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే మనం సాల్ట్ వేసుకోవాలి. ముందుగా వేసి కలిపి పెట్టేసామంటే పిండనేది లూజ్ అవుతుంది. అందుకని మనం ఆయిల్ హీట్ అయ్యే ముందు ఈ విధంగా కలుపుకుంటే మనకి పిండి అనేది జారుగా లేకుండా చక్కగా మనకి మినపవడలనేది బాగా వస్తాయండి. దీంట్లోకి చట్నీ అది కూడా ఏం అవసరం లేదు. చక్కగా అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర ఉంది కాబట్టి మేమైతే డైరెక్ట్‌గానే తినేసాము. ఇంకా చట్నీ అది ఏం అవసరం లేదు. కావాలంటే పిల్లలు టొమాటో కెచప్ కూడా వేసుకొని తినొచ్చు. రెగ్యులర్‌గా అయితే ఆయిల్ ఫుడ్ అయితే నేను అస్సలు ప్రిఫర్ చేయనండి. ఇవేంటంటే కొద్దిగా పిండి ఉంది కదా! సో, సండే కాబట్టి ఒక్కసారికి ఏం కాదులే అని చేశాను. చాలా చాలా బాగున్నాయండి టేస్టు. మా కిక్కీ, కుక్కీ గూడా స్నానం చేసేసాయి. చూసారు గదా! తుడిచేసి అక్కడ నుంచోబెడితే ఎలా నుంచున్నాయో మొత్తం. ఇదైతే నెత్తి మీద గుడ్డేసుకొని కూర్చుంది. ఫుల్లు అల్లరల్లరి చేసాయి. స్నానం చేపిచ్చేటప్పుడు ఎగిరేసాయి మొత్తం ఇల్లంతా గందరగోళం చేసేసాయనమాట. స్నానం చేసిన తర్వాత కొద్దిసేపు అలా ఉండిపోతాయి ఇంకా కదలవు. ఇప్పుడైతే చేపలు ఇగురెలా చేసుకోవాలో చూపిచ్చేస్తాను. కొయంగి చేప అంటండి ఇది. రేట్ కూడా ఎక్కువే ఉంది. ఆహ్, చూద్దాం ఒకసారనేసి తెచ్చాను. సో, మంచిగా కడిగి పెట్టేసాను. నీట్‌గా కడిగి పెట్టుకున్న తర్వాత మసాలా రెగ్యులర్‌గా మనం పులుసు పెట్టేలాగా కాకుండా దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాచి, లవంగాలు, స్టార్ అనీసు, దాల్చిన చెక్క, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు. అలానే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయి తురుము. లేదా మీరు మిక్సీలో అన్నా వేసుకోండి. నేను తురిమేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు మసాలా అనేది గ్రైండ్ చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి పక్కన పెట్టేసి, ఈ గసగసాలు, జీలకర్ర, ధనియాలు, చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకొని ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే గసగసాలు, ధనియాలు అవి నలగవనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఆ 3 వేసి మగ్గిచ్చాను. మంచిగా ఆ ఉల్లిపాయ పేస్ట్‌లోని నీరంతా పోయిందాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్టు, మసాలా పేస్ట్ అనేది వేసుకొని దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. చూసారు కదా! ఈ విధంగా ఆయిల్ తేలుతున్నప్పుడు మీకు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. కారం వేసుకొని కారం కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా కారం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు చేప ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం వెంటనే కలిపేసుకోవాలి ఒకసారి. అంటే చేపలకి మసాలా పట్టే విధంగా. కొంచెం ఒక్క 60 సెకండ్లు మనం ఆగినా సరే ముక్క అనేది విరిగిపోతుంది. వెంటనే చేప ముక్కలన్నీ వేసేసి
కొంచెం తొందరగా అలా కలిపేసుకొని, ఒక నిమిషం తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. వాటర్ వేసిన తర్వాత ముక్క కొంచెం గట్టిపడేటప్పుడు గరిటె పెట్టకూడదు. అలా వేసుకొని కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాల తర్వాత మన కొయంగి చేప ఇగురైతే రెడీ అయిపోయిందండి. ఈ ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇంకా ఆపేసుకోవడమే స్టవ్ అనేది. చూసారు కదా చక్కగా ఆయిల్ అంతా పైకి తేలింది. చల్లారిన తర్వాత ఇంకా కొంచెం మనకి ఆయిల్ అనేది పైకొస్తుంది. చక్కగా ముక్కలు కూడా ఎక్కడ మనకి ఇరగకుండా చక్కగా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది చూసారు కదా! ఈ విధంగా ట్రై చేసి చూడండి. కొయంగి చేప ఇగురు చాలా అంటే చాలా బావుంటుంది. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.